ఇక దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. పోయిన వారంలో ఫ్యాన్ తగ్గించేసేయాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఒకటి సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని తెలియజేయబడుతుంది. ఈ డోర్లోంచి ఎవరిని, పిల్లల్ని పెద్దల్ని ఎవరు రానియొద్దండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం డోర్ ఓపెన్ చేయండి. అది ఏదైనా అడ్డం పెట్టేసేయండి, అడ్డం పెట్టేసేయండి, టేబుల్స్ అట్లాంటివి. ఆ టేబుల్ అడ్డం పెట్టేసే. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దానికి ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారము సృష్టి. దేవుడు ఉన్నాడు అనడానికి మనం ఏం చూసుకున్నామో సృష్టి ఆధారం. ఈ సృష్టి దేవుడు ఉన్నాడు అని చెబుతుంది. ఎలా? సృష్టి ఎవరిని తెలియజేస్తుంది? సృష్టి కర్తను. ఎవరిని? సృష్టి ఉన్నాడు అంటే సృష్టికర్త ఉన్నాడు అని ఈ సృష్టి తెలియజేస్తుంది అని మనము బైబిల్ ద్వారా తెలుసుకున్నాం. అదే ప్రకారంగా రెండవది సృష్టి ఆధారం అని మొదట చూసుకుంటే, రెండవది సృష్టి క్రమం అని చూసుకున్నాం. ఏంటి? సృష్టి క్రమము. మనుషులకి క్రమం లేదు. ముగ్గురు కూర్చోమంటే కూర్చోలేదు. మనం వినం. విధేయత లేదు. మనకు విధేయత లేదు. ఆ విధేయత లేకపోవడమే, చెప్పింది వినకపోవడమే మన యొక్క పతనానికి అదొక కారణమవుతుంది. విధేయత చూపించం మనం, కానీ సృష్టి విధేయత చూపిస్తుంది. సృష్టి ఏం చూపిస్తుంది? క్రమం. 148వ కీర్తన 6వ వచనాన్ని ఫట్టుమని చదవండి. 148వ కీర్తన 6వ వచనం. నిత్య స్థాయువులుగా స్థిరపరిచాడు. ఏం పరిచాడు? పరిచెను, స్థిరపరిచెను. ఆయనకు వాటికి కట్టడలు నియమించెను. ఏది కూడా దాన్ని అతిక్రమించదు. ఏది కూడా సృష్టిలో ఉన్న నక్షత్రాలు, సృష్టిలో ఉన్న గ్రహాలు, సృష్టిలో ఉన్న భూమి, సృష్టిలో ఉన్న చంద్రుడు, సృష్టిలో ఉన్న సూర్యుడు, సృష్టిలో ఉన్న సమస్తము ఒక మనిషి తప్ప. ఎవరు తప్ప? ఒక మనిషి తప్ప. మనిషి వినడు, మూర్ఖుడు. పిచ్చి, సోమరి, భ్రష్టుడు, అవివేకి, అవిధేయుడు. కానీ సృష్టి మొత్తం ఏమవుతుంది?
వింటుంది. కట్టడను అది ఏమాత్రము అతిక్రమింపదు. అతిక్రమము క్రమము అని రాయబడి చూడండి. అంటే అతిక్రమించదు అంటే అర్థం ఏంటి? క్రమాన్ని కలిగి ఉంది. అతిక్రమము చేయదు అంటే క్రమాన్ని అది పాటిస్తుంది. ఎలా పాటిస్తుంది అని అంటే, క్రమాన్ని ఎలా పాటిస్తుంది? క్రమాన్ని అంటే ఒక గంటకు 60 నిమిషములు, ఇది ఎప్పటికీ తప్పిపోదు. ఒక రోజుకు 24 గంటలు, ఇది ఎప్పటికీ తప్పిపోబోదు కూడా. ఒక సంవత్సరమునకు 360 రోజులు, ఇది తప్పిపోబోదు కూడా. దీన్నే క్రమం. 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి. తప్పిపోదు. అందుకే 50 సంవత్సరాల క్యాలెండర్ కూడా తయారు చేశారు. 50 సంవత్సరాలు. ఇప్పుడెంత? 2023. 50 సంవత్సరాలు అంటే కలిపితే 2073 సంవత్సరాల వరకు క్యాలెండర్ని తయారు చేస్తారు. ఎంతైనా క్యాలెండర్ పోతుంది. అమావాస్య ఆ క్యాలెండర్ తయారు చేసిన వాడు అమావాస్య వేసిన డేట్ రోజునే అమావాస్య వస్తుంది. రేపే అమావాస్య ఖచ్చితంగా. ఈరోజే కదా రేపు అనుకుంటా. రేపు అమావాస్య. ఖచ్చితంగా క్యాలెండర్లో అమావాస్య రాస్తే అమావాస్య వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి 10వ తేదీ అమావాస్య, ఇంకా జనవరి రాలేదు, క్యాలెండర్లో రాసుంటే వస్తుంది. మరి క్యాలెండర్ రాసిన వాడు క్యాలెండర్ని ఒక 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ చేసి ముందుగానే అక్కడ అమావాస్య వస్తుందని ఎలా రాశాడు? పౌర్ణమి వస్తుంది ఆ డేట్లో ఎలా రాశాడు అంటే, ఆ మనిషికి సృష్టి మీద నమ్మకం ఉంది. ఏముంది? సృష్టి మీద నమ్మకం ఉంది. అంటే క్రమం. సృష్టికి ఏముంది? క్రమం ఉంది. సృష్టికి క్రమం ఉంది. కానీ మనిషికి క్రమం లేదు. మన ఆరాధన సమయం ఎప్పుడు? మనం పెట్టుకున్న ఆరాధన సమయం ఎప్పుడు? ఏకకంఠంతో అందరూ చెప్పండి. నోట్లో ఏమైనా లడ్డు పెట్టుకున్నారా? 9:30. మనం ఎప్పుడొచ్చాం? 9:30కు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం ఒకసారి. 9:30కు వచ్చాం ఏమో అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం లేదు మన దగ్గర. మీరు ఉద్యోగానికి వెళ్తారు, సారం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎన్ని గంటలకు వెళ్తావమ్మా? ఉదయం 7 గంటలకంటే ఎన్ని గంటలకు వెళ్తావు? 7:45కి, 8 గంటలకి. అమ్మ వెళ్తారమ్మా? వెళ్తే ఏమంటారు? ఏమనరా? తిడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా తిట్టారేడా? దౌర్భాగ్యుడా, పనికి మాలిన వాడా, టైం సెన్స్ లేనోడా అని ఎవరైనా అన్నారా? బయటికి వెళ్ళిపోండి అని అన్నారా? అన్నా అనకపోయినా అన్నట్లే. మీరు అనిపించుకున్నట్లే. మనిషికి ముందు టైం సెన్స్ ఉండాలి. అందుకే బైబిల్ ఏముంటుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 31
మత్తయి సువార్త 7వ అధ్యాయము 20. కాబట్టి 7వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం తీశారా? కాబట్టి మీరు వారి క్రియల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని 9:30కు రాకోకుండా వచ్చి పిలుస్తారు. ఆ ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ, సంఘములో వ్యక్తి కాడు కానీ, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఆ స్థానిక సంఘము ఏ సమయాన్ని ఎలా పెట్టుకుందో క్రమం, దాని ప్రకారము చేయువాడే సంఘములో సభ్యుడు. ప్రవేశించినట్టే సంఘము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున వాక్యం చెప్పాం కదా, సంఘంలో వచ్చి పాటలు పాడాం కదా, ఆరాధన చేశాం కదా అని చెబుతారు. నీ నామమున పరిచర్యలు చేశాం కదా, దేవుని కార్యాలు చేశాం కదా, స్వార్థకు కూడా ప్రకటించడానికి వెళ్ళాం కదా అని చెబుతారు. నీ నామమున అనేక కార్యాలు మేము కూడా చేశాం కదా అని అంటారు. అప్పుడు దేవుడు, మీరు ఇవన్నీ చేశారు కానీ మీరెవరో నాకు తెలియదు. ఎందుకు అంటే క్రమం లేదు. ఏం లేదు? మీ దగ్గర క్రమం లేదు. ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏమైనా చెయ్యి, ఆరాధన చెయ్యి, వాక్యం చెప్పు, పాట పాడు, ఎగిరి గంతలు వేయి, ఆమెను చెప్పు, టాప్ ఎగిరిపోయేటట్లు పాటలు పాడు, కీబోర్డు వాయించు, నువ్వు ఏమైనా చెయ్యి. నీవు 6 రోజుల పాటు నీ ఉద్యోగానికి ఇచ్చినా, నీవు 6 రోజుల పాటు నీ పొలానికి ఇచ్చినా, నీవు 6 రోజుల పాటు నీ యొక్క పనికి ఇచ్చినా, ఆ యొక్క ప్రాధాన్యత క్రమము నాకు ఇవ్వలేదు. మందు కొట్టే సమయంలో మందు కొడతావు, క్రమం. ఎరువేసే సమయంలో ఎరువేస్తావు, దానికి క్రమం. ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా ఆకలి వేసిన వెంటనే కడుపులోకి టిఫిన్ వేస్తావు, భోజనం వేస్తావు. దాహం వేయగానే వెంటనే నీళ్ళ దగ్గరికి పరిగెడతావు, నీళ్ళు తాగుతావు, క్రమం. శరీరానికి కావాల్సిన సమయానికి అందిస్తావు, నీ పొలానికి కావాల్సిన సమయాన్ని అందిస్తావు, డ్యూటీలో సమయానికి వెళ్ళి సమయం అనుభవంతో క్రమం. ప్రతి చోట క్రమం. దేవుని మందిరానికి రావడానికి లేదు మనకు క్రమం. క్రమం. అక్రమము చేయవాడు దేవుని సంఘములో లేడో. అక్రమస్తుడు పోదాములే ఆదివారం. ఎవడేమంటాడు అంటే బాయ్ బాయ్ చెప్తాం చర్చికి. గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు, హెచ్చరించకూడదు, నీతి కోసమై శిక్షించకూడదు. నిన్ను దురద చెవులు గలవారై మాకిష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతాం. క్రమం లేని బ్రతుకు. పోదాం, నిదానంగా పోదాం. ఎవడేమంటాడు అక్కడ? ఎవడేమనడు. మనదే అంత జరుగుతుంది. నీ హృదయంలో ఉన్నదాన్ని, నువ్వు చేస్తున్న ఆ లేట్ని, నువ్వు చేస్తున్న యొక్క నిర్లక్ష్యతను దేవుడు చూస్తున్నాడు. బైబిల్ క్రమాన్ని చూపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా, విశ్వాసాలను మనం ఎదిరించలేం, ఆయన సేవకుని ఎదిరించాడు. ముఖాముఖిగా ఏంటి అని మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, ఎదిరిస్తే ముఖం తిప్పుకుంటారు. మరలా ఒక 4 రోజులు కనబడరు, వీలైతే అస్సలే కనబడరు. ఒక ఆయన ఒకరోజు వాక్యం చెబుతూ ఉంటే లాస్ట్ వరకు బాగా విన్నాడు. వినేసి ఇదంతా నా కోసమే మాట్లాడినాడని
ఇక్కడ ఆరాధన చేస్తుంటే చక్కగా వెళ్ళిపోతున్నాడు. నేను అక్కడికి పోయాను, అప్పటికే గేటు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చాడు అక్కడి నుంచి. అంటే నాకు టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అదే లాస్ట్, మళ్ళీ ఈ వైపు రాలే. మన హృదయానికి నొచ్చుకోకూడదు, మనల్ని ఏమీ అనకూడదు. ఏమైనంటే మేము దశంభాగాలు ఇవ్వడం లేదా, మేము కానుకలు ఇవ్వడం లేదా, మా ఇంటికి వస్తే భోజనాలు పెట్టడం లేదా, లేకపోతే కానుక ఇవ్వడం లేదా, ఏం తక్కువ చేసినామని అంటాడు ఈయన. నువ్వు ఎవడికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు. అలా అంటున్నావు, అనుకుంటున్నావు అంటే ఆ దేవుని మీదే సనుగుతున్నావు, నిందేస్తున్నావు. నువ్వు మనుషులకు ఎవడికి ఇవ్వడం లేదు. ఇది గుర్తెరుగు. ఫస్ట్ కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలనగా బేస్పెట్టు దాన్ని తగ్గించి, యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొనిరి గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. ఇది మీరు గమనించాలి. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అని ఇప్పుడు చూడండి. ఒక సేవకుడు మరొక సేవకుడిని, అది ఉన్నతమైన సేవకుని ఇంతేసి మాట అన్నాడు అందరి ముందర. అది మిమ్మల్ని అంటే బ్రతుకున్న పాములు కాబట్టి కొట్టగానే బుసు కొడతాయి. చచ్చిన పాము అయితే బుసు కొట్టదు. ఏమవుదు? చచ్చిపోయిన పాము అయితే కొడితే ఏం కాదు. ఏమండి, చచ్చిపోయిన పామును కొడితే ఏమైనా చేస్తుందా? బతికిన పాములు అయితే బుస్సు కొడుతుంది. ముక్కులో నుంచి ఆవిరి, నోట్లోంచి ఆవిరి వస్తుంది అట్లే బయటికి. అగ్ని నిప్పులు బయటకు వస్తాయి అట్లే మనకి. క్రమం లేనివాడు క్రైస్తవుడు కాడు, క్రమం లేనివాడు మనిషే కాడు. నా దృష్టిలో క్రమం, భయం ఉండాలి. ఏ రోజు క్రమం పాటించావో ఆ రోజు నువ్వు దేవుని సంఘములో ఉన్న వ్యక్తివి. సంఘము అనగా రాజ్యము. క్రమం లేనివాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. పరలోకం అనే రాజ్యం ఇది దేవుని రాజ్యం. ఈ క్రమము ఎవరికైతే లేదో వాడు దేవుని రాజ్యంలో ఎలా ఉంటాడండి? క్రమం లేనివాడు దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో సభ్యుడిని ఎలా దేవుడు చేసుకుంటాడు? ఈ సంఘములో, ఈ రాజ్యంలో చేర్చాలంటే ఏ రాజ్యం ఇది? పరలోక రాజ్యం. ఈ రాజ్యంలో నీకు రావాలి, ఈ రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే అసలు దాంట్లో చేర్చుకునేవాడు నేను కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46 చదురా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు. ఎన్ని దినాలు? ప్రతి దినము. ఇక్కడ ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతిదినం మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. 1. కానీ వాళ్ళు ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటున్నారు.
ఎక్కడ కూడుకుంటున్నారు? అందుకే వాళ్ళ విశ్వాసము మన విశ్వాసానికి తేడా అది. ప్రతిదినం వాళ్ళు దేవాలయంలో సంఘంగా కూడుకుంటున్నారు. మొదటి శతాబ్దంలో ఉన్న ఫైర్కి కారణం ఏంటంటే ఆ ఫైరు ప్రతిదినం సంఘంగా కూడుకోవటం. నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి వచ్చే మనం ఆ ఫైర్ మనలో ఉండదు. ప్రతిదినం కమాన్ దేవాలయములో తప్పక, ఏంటా అసలు తప్పక యేసుక్రీస్తు మొదటి రాకడ 30లో జరిగితే చనిపోతే ఆయన క్రీస్తు సెకండ్ 70 వరకు వాళ్ళు ప్రతిదినం తప్పక ఎవ్రీడే ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నారు. 40 సంవత్సరాలు తప్పక కూడుకున్నారు. అందుకే అద్భుతాలు జరిగాయి, అందుకే మహత్కార్యాలు జరిగాయి, అందుకే సూచక్రియలు జరిగాయి, అందుకే వాళ్ళ ప్రార్థన విన్నాడు, అందుకే వాళ్ళ ఆత్మీయత ఉంది, అందుకే వాళ్ళల్లో దేవుడు కనపరచబడ్డాడు, అందుకే సంఘం 3000 5000 అనేక మంది లక్షల మందిగా మారారు. వారు దేవుని ప్రజలని అనేకులు వారిని నమ్మారు. వాళ్ళ మీద చెయ్యి వేసుకోలేకపోయారు. వారు దేవుని బిడ్డలుగా నిరూపించబడ్డారు. కారణం సహవాసం. సహవాసం. నిప్పులతో నిప్పు కలిస్తే అగ్ని పుడుతుంది. సహవాసం ఇది. అందుకే నువ్వు ఈరోజు దేవునితో రోజు చేయి, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. అద్భుతాలు ఆగిపోయినాయంటే అక్కడ ఆ రోజు వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి అవి ఉన్నాయి. ఈరోజు అదే ప్రకారం నువ్వు నడువు, అద్భుతాలు వస్తాయి. అదే ప్రకారం నువ్వు ఉండు, మహత్కార్యాలు జరుగుతాయి. అదే ప్రకారం నువ్వు ఉండు, సూచక్రియలు అవుతాయి. ఎందుకు? నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆ మొదటి శతాబ్దంలో ఏ రకంగా వాళ్ళు జీవించారో ఆ పవర్ నీకు దేవుడిస్తాడు. శక్తిని నింపుకోవాలి. ముందు శక్తి నింపబడితేనే ఆ తర్వాత కార్యాలు జరుగుతాయి. శక్తి ఎలా నింపబడుతుంది? దేవునితో సహవాసం కలిగి ఉంటే నింపబడుతుంది. అయస్కాంతముతో స్క్రూ డ్రైవరు సహవాసం కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్తే టీవీ స్క్రూలు తీయాలంటే వాడు స్క్రూ డ్రైవర్ని లోపలికి తీసుకెళ్ళి త్రిప్పితే ఆ స్క్రూ డ్రైవర్కి స్క్రూ తగులుకొని బయటకు వస్తుంది. ఇదేమన్నా మ్యాగ్నెటా? లేదు, ఇక్కడుంది మ్యాగ్నెట్. దీన్ని 24 గంటలు స్క్రూ డ్రైవర్ని మ్యాగ్నెట్తో సంబంధం కలిగి ఉండేటట్టు చేస్తాడు. అందుకే ఈ స్క్రూ డ్రైవర్ కూడా కొంతసేపు తీసిన తర్వాత దీంతో కొంతసేపు ఒక అరగంట గంట దీంట్లో ఆ మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది కనుక ఆ మ్యాగ్నెట్ పవర్ వల్ల దాచబడిన ప్రతి స్క్రూని అది అతికించుకొని ఆకర్షించుకొని బయటికి తీసుకొస్తుంది. ఒక అరగంట తర్వాత దీంట్లో ఉన్న పవర్ పోతుంది. ఆ పవర్ మళ్ళా తిరిగి ఏం చేయాలి? మళ్ళా అయస్కాంతం దగ్గర పెడితే మళ్ళా చాలు అవుతుంది. దేవుడు పెద్ద అయస్కాంతం. ఆయన దగ్గర సహవాసం చేస్తే ఆయన వలె రూపాంతరం చెందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? నోరుందా? నోరున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుని ప్రభావం మనలోకి వచ్చునుగాక. ఆ దేవుని మహిమ మనలో ఉండునుగాక. రూపాంతరం చెందుకునే శక్తిని దేవుడు దయచేయునుగాక. దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్. నువ్వు ఎప్పుడు దీంట్లో తలబెడితే నువ్వు కూడా మ్యాగ్నెట్లో మారుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట మరలా కుటుంబ ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. రాత్రిపూట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచు, మరియు అదిగో ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, క్రీస్తు
అనుదినము వారితో అంటే సంఘముతో, రాజ్యముతో. క్రీస్తు ఎవరు? కింగ్. మళ్ళీ ఆయన యొక్క రాజ్యం ఎక్కడుంది? సంఘం. ఆయన రాజు, ఆయన రాజ్యం ఎక్కడుంది? సంఘం. వింటున్నారా? క్రీస్తు రాజు, ఆయన రాజ్యం ఎక్కడుంది? సంఘం. దాన్ని ఏమనొచ్చు? క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకములో. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆ సంఘం ఎవరిది? పరలోకములో ఉన్న క్రీస్తుది. సంఘం ఎవరిది? ఇప్పుడు పరలోక రాజ్యం. అర్థమైందా? ఎందుకు పరలోక రాజ్యం అని పేరు వచ్చింది దీనికి? క్రీస్తు పరలోకంలో ఉన్నాడు కనుక పరలోక రాజ్యం. క్రీస్తు భూమి మీద ఉంటే దీన్ని భూలోక రాజ్యం అంటారు. నేను చెప్పింది అర్థమైందా? కనుక పరలోక రాజ్యం ఎందుకు వచ్చిందంటే పరలోకముందు దేవుడు ఉన్నాడు, అందుకే దానికి పరలోక రాజ్యం అని పేరు వచ్చింది. ఆ పరలోక రాజ్యం అన్నప్పుడు మనుషులు. ఆ మనుషులు ఎవరంటే సంఘం. ఈ సంఘంలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? క్రమం లేకపోతే నువ్వు సంఘములో ఉన్నా భౌతికంగా దేవుడి దృష్టిలో సంఘంలో ఉండవు. ఎవరు చేరుస్తున్నాడు ఆ సంఘంలోకి? సంఘములో చేర్చే బాధ్యత దేవుడిది. మీరు అనుకుంటున్నారు మేము ఈ ఉరవకొండ సంఘములో పాలి భాగస్తులము అని అనుకుంటున్నారు. శారీరకంగా పాలి భాగస్తులే. మాట్లాడొద్దు, బుక్కు మూసేయండి. సంఘములో మీరు పాలి భాగస్తులే, సంఘములో మీరు ఒకరే, కానీ దేవుని దృష్టిలో మీరు సంఘములో లేరు. ఎప్పుడు సంఘములో ఉంటారు? దేవుడు చాలా క్రమం గలవాడండి. మీ నాన్న మంచివాడు, నువ్వు చెడ్డవాడుగా బ్రతికితే ఏమంటుంది సమాజము? రే మీ నాన్న మంచివాడురా, నువ్వేమి ఇలా తయారవు అంటుంది. నువ్వెందుకురా చెడ్డవాడిగా ఉన్నావు అంటుంది. నువ్వెందుకురా తిరగబోతుగా తయారవు, తాగుబోతుగా తయారవు, వ్యభిచారిగా తయారవు, లోకంలో అడ్డంగా తిరుగుతున్నావు అంటుంది. మీ నాన్న ఎవరు? దేవుడు, మంచివాడు, సత్యవంతుడు, ఆయన క్రమం గలవాడు, ఆయనకు క్రమం ఇష్టం. నీలో క్రమం లేకపోతే నువ్వు ఆయన కుమారుడు ఎలా అవుతావు? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, పిల్లలు నా వైపు చూడాలా, 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏంటంట? క్రమం అని ఉంది అక్కడ. అసలు ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే బోధ. అసలు బోధలోనే క్రమం ఉందంట. బోధే నీకు క్రమాన్ని నేర్పిస్తుందంట. బోధ ఏం నేర్పిస్తుంది? ఉపదేశము నీకు క్రమాన్ని నేర్పిస్తుంది. ఏది ఇంతవరకు ఏం నేర్చుకున్నావు? క్రమము. ఉపదేశ క్రమం, ఉపదేశమే నీకు క్రమాన్ని నేర్పిస్తుంది. ఏది క్రమము? ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై అంటే అర్థం ఏంటి? మీరు క్రమంగా ఉండమని ఉపదేశం బోధిస్తుంది, దానికి మీరు లోబడాలి. అంటే క్రమం తప్పనిసరిగా ఉంటేనే మీరు లోబడినట్లు. అసలు ఉపదేశం యొక్క సారమే క్రమంగా బ్రతకండి, క్రమంగా ఉండండి, క్రమానికి లోబడండి. అసలు టీచింగ్ యొక్క ఉద్దేశమే అది. మనలో క్రమమే లేకపోతే నువ్వు అసలు ఈ సంఘంలో ఉన్నావు అనుకోవడం మంచిదే, కానీ ఆ సంఘంలో ఉండవు. ఉపదేశం అనేది క్రమాన్ని నేర్పిస్తుంది. ఆ క్రమానికి లోబడితేనే నువ్వు పాపాలు పోగొట్టుకుంటావు. మంచిది. మన అంశంలోకి వద్దాం. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దానికి 2 ఉదాహరణలు చెప్పాను. ఒకసారి మీరు అందరూ చెప్తే
నేను ముందుకు పోతాను. ఒకటి సృష్టి. సృష్టి అని దేన్ని అంటాం మనం చెప్పాను, చెప్పండి అందరూ. సృష్టి అంటే ఏమేమి కలిపితే సృష్టి అవుతుంది చెప్పండి. భూమి, ఆకాశము, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి మీద ఉన్న సమస్తము, దాన్ని ఏమంటారు? సృష్టి. ఇప్పుడు సృష్టి ఉందంటే ఎవరు ఉండాలి? సృష్టి కర్త ఉండాలి. సృష్టి ఉందంటే ఎవరు ఉండాలి? వెరీ గుడ్. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఖచ్చితంగా ఉండాలి. ఆ సృష్టి ఏం చెప్తుంది? నేను సృష్టించబడ్డాను అంటే సృష్టించిన వాడు సృష్టికర్త ఉన్నాడు అని ఈ సృష్టి మనకి తెలియజేస్తుంది. చదువుకొని ముందుకెళ్ళిపోదాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయి? అదృశ్యుడు. దేవుడు ఎవరు? ఇన్విజిబుల్. దేవుడు అదృశ్యుడు. దేవుడు అదృశ్య దేవుడు. అదృశ్యము అంటే అదృశ్యమైన ఒక ఎగ్జాంపుల్గా భూమి మీద ఒక రెండు మూడు చెప్పండి. గాలి, ప్రాణము, కరెంటు. ఏంటి? అంతేనా లేదా? గాలి కనిపిస్తుందా? దాని లక్షణాల ద్వారా మనం గాలి ఉందని, అదిగో దేవుడు ఉన్నాడు అనే ఆయన లక్షణాలను సృష్టి చెప్తుంది. దేవుడు ఉన్నాడని సృష్టి ఆయన అదృశ్య లక్షణాలను, దేవుడు అదృశ్యుడు, ఆయన ఉన్నాడని ఈ సృష్టి తెలియజేస్తుంది. అలాగే గాలి కంటికి కనబడదు, కానీ గాలి ఉందని దాని లక్షణాల వల్ల మనము, గాలి వస్తుంది కనుక ఏమవుతుంది, అంతా ఊగుతూ ఉంది చూడండి. మనం చూడలేం, కానీ రెపరెపలాడుతున్న ఈ పరదాను బట్టి గాలి ఉంది అని మనం చెప్పగలం. మనం పీల్చుకుంటున్నాం కాబట్టి గాలి ఉంది అని చెప్పగలం. ఆ చెట్లు ఊగుతున్నాయి చూడండి, గాలి ఉంది అని మనం చెప్పగలం. అంటే గాలి అదృశ్యం. దాని దృశ్యాన్ని చూడాలంటే మనము దాని కార్యాన్ని చూడాలి. దాని యొక్క కార్యాన్ని చూసినప్పుడు గాలి ఉంది అని చెప్పగలం. వెరీ గుడ్. అలాగే ప్రాణం. మనలో ప్రాణం ఉంది. చనిపోయిన తర్వాత మనం కింద పడుకుంటాం, మనలో ప్రాణం ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు అతనిలో నుంచి ఒక ప్రాణం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా కంటితో చూస్తారా? చూడలేరు. ఏదో ఒక శక్తి బయటికి వెళ్ళిపోయినట్లు చూస్తారా? చూడలేరు. కానీ ఇందులో ఏదో ఒక శక్తి ఉంది, దాన్ని మనుషులు ప్రాణం అంటారు, ప్రాణం అంటారు. ఇది కూడా మనకు కనబడదు. మనలో ప్రాణం ఉందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ నాడి పట్టుకుంటారు, ఇక్కడ నాడి పట్టుకొని ఇంకా బ్రతికే ఉంది, ఇంకా ఈమెలో ప్రాణము ఉంది అని చెబుతారు. ఒకవేళ నాడి కొట్టుకోకపోతే ఇతనిలో ప్రాణము పోయింది. ఆ పోయిండే ప్రాణం ఏది? మన కంటికి కనబడుతుందా? అలాగే ఆ ప్రాణం కూడా అదృశ్యమైన లక్షణం కలిగి ఉంది. దట్ ఈస్ ద ఇన్విజిబుల్, నాట్ విజిబుల్. అది కూడా ఇన్విజిబుల్ పవర్. ఇకపోతే కరెంటు. ఈ లైట్లలో, ఈ ఫ్యాన్లలో, ఈ మైకులో, ఆ ప్రొజెక్టర్లో, ఇవన్నింటినీ ఏం చేస్తూ ఉంది? ఆ శక్తి నడిపిస్తూ ఉంది, మాట్లాడిస్తూ ఉంది, ప్రొజెక్ట్ చేస్తూ ఉంది, చల్లని గాలిని ఇస్తూ ఉంది. కానీ ఆ కరెంటు మన కంటికి కనబడదు. ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, లైట్ పడినప్పుడు కరెంట్ ఉందా ఒకసారి చూసి రాపోరా అంటే మనము ఏం చేస్తాము? ఆ ఇండికేటర్ని చూస్తాము, లేదా ఫ్యాన్ వేస్తాము, బల్బ్ వేస్తాము. కరెంట్ ఉంది అని మనం తెలుసుకుంటాం. కానీ కరెంట్ అంటే ఆ ఫ్యాన్ ఆడేది కాదు కరెంటు, ఈ శబ్దాలు కాదు కరెంటు, ఆ లైట్ పడడం కాదు కరెంటు. ఆ శక్తి మనకు కనబడదు. ఆ శక్తి మనకు కనబడదు. కనుక
దాని యొక్క లక్షణాలు లైట్ పడినప్పుడు, కరెంట్ వచ్చినప్పుడు, మైక్ పలుకుతున్నప్పుడు ఉంది అని చెప్పి, మనం కరెంటు ఉంది అని చెప్పి తెలుసుకుంటాం. ఆ రకంగానే ఇప్పుడు చదవండి 19వ వచనము రోమపత్రిక. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో వారి మధ్య, అంటే మనుషుల మధ్య. ఎవరి మధ్య? మనుషుల మధ్య. అంటే మనుషుల మధ్య దేవుని గూర్చి తెలియవలసిన విషయాలను దేవుడు వారికి విశదపరిచాడు. అంటే మనం ముందు ఉంచాడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తి, దేవత్వము, జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఏం చేయాలి? ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, వీటన్నిటినీ, జీవరాశులు, వీటన్నిటిని ఒక్కసారి చూసి ఆలోచించాలంట. ఏం చేయాలి? ఆలోచించాలి. ఏంటది సూర్యచంద్ర నక్షత్రాలు, ఏంటి ఋతువులు, ఏంటి ఆ సూర్యుడు తిరిగే విధానము, చంద్రుడు తిరిగే విధానము, ఇన్ని కోట్ల నక్షత్రాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ ఒక గెలాక్సీగా, ఒక మండలముగా, ఆ తర్వాత సూర్యుడు వచ్చే క్రమం ఏంటి, చంద్రుడు వచ్చే క్రమం ఏంటి, ఋతువుల క్రమం ఏంటి, ఇవన్నీ ఈ సైక్లింగ్, ఈ యొక్క విధానాన్ని చూసినప్పుడు ఆలోచిస్తే దీని వెనకాల దీన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు అని ఈ సృష్టిని చూసినప్పుడు, లేదా ఈ సృష్టిని ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు ఉన్నాడని తేటపరచబడుతుంది. ఆ నెమలి చూడండి ఎన్ని రంగులు వేసి పంపించాడు ఈ లోకానికి. మనం గోడలకు రంగు వేసుకుంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఏమైపోతుంది? మాసిపోతుంది. 20,000 30,000 పెట్టి రంగేస్తే. ఆ నెమలికి చూడండి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా రంగే పోదు. అంతెందుకు, దాని ఈకలు అది చచ్చిపోయిన తర్వాత కూడా మన ఇంట్లో ఉంటాయి. 1000 సంవత్సరాలైనా దాని రంగు పోదు. 1,000,000 సంవత్సరాలైనా దాని రంగు పోదు. ఆ ఈకలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకొని పోతుందేమో. ఆ ఏనుగు చూడండి దాని చర్మం మీద నల్లని పెయింట్ వేసి పంపించాడు. ఆ జీబ్రా చూడండి, ఆ యొక్క గుర్రం చూడండి, ఆ సింహం చూడండి, దాని జూలు చూడండి, దాని విధానం చూడండి, దాని రంగులు చూడండి. ఈ చెట్లు చూడండి, ఈ చెట్లలో ఉన్న ఫ్లవర్స్ చూడండి, వాటి రంగులు చూడండి. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు, ఆరెంజ్, ఏంటేంటో రోజ్, ఎన్ని రంగులతో దేవుడు ఈ ప్రపంచాన్ని పుట్టించాడు. ఆ రంగులు తీసుకొని మనం ఏం చేస్తున్నాము? రంగులు వాడుకుంటున్నాం. ఈ భూమి మీద వాటన్నిటినీ మీరు గమనించినప్పుడు, ఈ కొండలు, పర్వతాలు, జంతువులు, జీవరాశులు, సముద్ర రాశులు, వీటన్నిటిని ఒక్కసారి మనం ధ్యానించి చూసినప్పుడు ఈ సృష్టి ఏమని చెప్తుందంటే దేవుడు ఉన్నాడు. సృష్టి బోధిస్తుంది ఏమనంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చదవండి అన్నమాట మళ్ళా 19వ వచనం నుంచి. యాక్టివ్గా ఉండాలి అందరూ. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది మనుషుల మధ్య దేవుడు విశదంపరిచాడు. దేవుడు అది వారికి, ఒకరు చదవండి, విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణాలను అనగా దేవుని యొక్క నిత్యశక్తి, దేవుడున్నాడన్న తత్వము, జగతుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన ఈ వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఉన్నాడని తేట తెల్లమైపోతుంది. గనుక ఈ భూమి మీద ఉన్న మనుషులు నిరత్తురులై ఉన్నారు. జవాబు చెప్పలేరు. ఇంకా దేవుడు ఉన్నాడు రా వీటన్నిటిని చూసి ఒకసారి తెలుసుకో అంటే అవును ఏదో శక్తి ఉంది. దేవుడు లేడనేవాడు కూడా ఏమంటాడు?
సృష్టి ధర్మం ఏదో ఉంది, మొత్తానికి సృష్టిలో ఏదో ఉంది. నాసా శాస్త్రవేత్తలు సైతం, చదువుకున్న వాళ్ళు సైతం, గొప్ప వాళ్ళు సైతం దేవుడు లేడు అని దేవుడే దేవుడు అంటున్న వాళ్ళే, దేవుడు లేడు అంటేనే దేవుడు అనే పదాన్ని వాళ్ళు ఉచ్చరిస్తారు. అలాంటి వాళ్ళే ఏమంటారంటే ఈ సృష్టిలో ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ధర్మం ఉంది, దీన్ని అంటి పెట్టుకొని తిరుగుతుంది అంటాడే తప్ప ఆ శక్తి దేవుడు అని అనడు. ఇప్పుడు ఆదికాండం 1:1 బైబిల్లో మొట్టమొదటి పుస్తకము, మొట్టమొదటి అధ్యాయము మనం చూస్తే దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన మొట్టమొదటిగా ఏం రాయించాడు చూడండి. ఇంగ్లీష్లో కూడా బైబిల్ తీసి పెట్టండి ఎవరన్నా. మొట్టమొదటి అధ్యాయము, అతి పురాతన కాలములో రాయబడిన విషయము, మొట్టమొదటిది ఎవరి పేరు రాయబడిందో చూడండి. ఇంగ్లీష్లో చదవండి. ఆ లైన్లో ఎవరున్నారు? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. ఎవరు చదువు రాదా? రే చదువురా, ఇంగ్లీష్ తీయండి. నా మొబైల్ ఆడ ఉండిపోయింది. చదువు సార్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఓకే, అక్కడ గాడ్ అనే ఉందా? ఇప్పుడు ఇక్కడ రండి తెలుగులోకి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అసలు మొట్టమొదటి మాటలోనే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అనే స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. మొట్టమొదటి పుస్తకం, మొట్టమొదటి అధ్యాయం, దాంట్లో కూడా మొట్టమొదటి వచనం దేవుడు. ఎవరు? గాడ్. దేవుడు. సో దేవుడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు ఉన్నారని? చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి చూసారా?